వాళ్ళు ఒంటరిగా వాళ్ళు ఒక్క దోణినే పోతుందా, లేదా వారితో పాటు ఇంకా కొన్ని దోణులు వచ్చాయా? త్వరగా చెప్పండి. ఇంకా దోణులు వచ్చాయి కదా. కానీ వీళ్ళ బాధంతా ఎప్పుడు కూడా వారితో పాటు ఇంకా కొన్ని దోణులు వచ్చాయని కూడా సత్యాన్ని వారు మర్చిపోయారు. సత్యం ఏంటంటే వారు ఒక్కర్లే లేరు అక్కడ, వారితో పాటు ఒక చాలా దోణుల సమూహము వెంట వస్తూ ఉన్నారు. ఇప్పుడు తుఫాను, సముద్రం మధ్యలో తుఫాను వస్తే ఆ తుఫాను అతిపెద్ద గాలి తుఫాను కేవలం ఈ ఒక్క దోణికే తాకదు కదా. మీరే చెప్పండి, లాజిక్ ప్రకారం మీరే చెప్పండి. కేవలం ఈ ఒక్క దోణికే సమస్యనా అండి? మిగతా దోణులకు సమస్య లేదంటారా? ఉందంటారా లేదంటారా? ఉంది కదా. When there are so many other ships following this ship, why is it only that these people are feeling pity about themselves? అయ్యా మా మీద నీకు జాలి లేదా, అయ్యా మా మీద మీకు బాధ లేదా అంటే అర్థం ఏంటంటే బాధ మాకు ఒక్కరికే వచ్చింది, మిగతా ఎవరికి రాలే, మా ఒక్క దోణి మాత్రం ఇక్కడ ఉంది అని. చాలాసార్లు మనం కూడా ఇలాగే ఆత్మీయ జీవితంలో అపోహలు బ్రతుకుతుంటాం. ఈ అపోహ కేవలం నా సామాన్య ప్రజలకే కాదు, గొప్ప గొప్ప దైవజనులు విడిచిపెట్టలేదు. ఎందుకు మన జీవితంలో ఒంటరితనం వస్తుంది తెలుసా? ఎందుకు మన జీవితంలో శూన్యభావన వస్తుంది తెలుసా? ఎందుకు మన జీవితంలో చాలాసార్లు మనం లోన్లీ ఎందుకు ఫీల్ అవుతాం తెలుసా? సత్యము తెలియనప్పుడు లోన్లీ ఫీల్ అవుతాం.